రైట్ 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 సరే అరే రోమత్ మా డాడీ ఏడవడం చూసిన తర్వాత నాకు మాటలు ఏం రాలేదు నోట్లకెళ్ళి. ఫస్ట్ టైం మా డాడీ నా విషయంలో ఏడవడం చూసిన. ఎందుకంటే మా డాడీ చాలా డేర్గా ఉంటాడు, ఎప్పుడు కూడా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చాలా మంచిగా చెప్తాడు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కంటే మంచిగా ఉంటారు మా పేరెంట్స్ నాతోని. సో ఇలా వాళ్ళు ఏడవడం చూస్తే అసలు నేను తట్టుకోలేకపోయినా. కానీ ఏం చేద్దాం, వెళ్ళాలి, మనం బయటికి వెళ్ళాలి, ప్రపంచం చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, అంతే. అదిగా ఇంట్లో ఉంటే మనకేం పనులు కుదిరాయి. అది మా డాడీకి బాగా తెలుసు నేను ఒక దగ్గర ఉండలేనని. అందుకే ఎప్పుడు కూడా నో అనేది చెప్పడు. సో గాయస్ మనం జర్నీ అయితే షురు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అయింది, బట్ ఈ ఒక్కసారికే రేపటి నుంచి మనం 2 days నైట్ జర్నీ, ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంటుంది. ఎందుకంటే డిజిట్ గాడి కోసం మనం స్లోగానే పోవాలి, మ్యాండేటరీ అది. సో డిజిట్ గాడి చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడో, మంచిగా కూర్చొని చూస్తున్నాడు. ఏడ నీళ్ళు కనబడితే అక్కడ దుక్కుతున్నాడు. ఇప్పుడు కొంచెం గర్మీ ఉంది, బాగా వేడి ఉంది. సాయంత్రం బయలుదేరినా కూడా కొంచెం హ్యూమిడిటీ అయితే ఉంది. ఇప్పటికైతే ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నా. కానీ మనం రేపటి నుంచి మాత్రం మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ 2 o'clock స్టార్ట్ కావాలి హైదరాబాద్. ఇయాల్టి డెస్టినేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ రీచ్ కావాలి. డిజిట్ గాడి బట్టలు అవన్నీ ఉన్నాయి నా రూమ్లో, నా ఫ్లాట్లో. సో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో గాయస్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి మనకి. సో మంచి కంటెంట్ అయితే తీద్దాం. ఒక 2 days రోడ్ జర్నీ ఉంటుంది. దాని తర్వాత ఢిల్లీ రీచ్ అయిన తర్వాత నుంచి మనం నెక్స్ట్ లెవెల్లో మనకైతే ఉంటుంది మన జర్నీ. చూపిస్తే అప్పుడు మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం లైట్గా బోర్ కొట్టచ్చు, కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం మంచి సపోర్ట్ ఉంటే మంచి కంటెంట్ ఇద్దాం. సో గైస్ మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అనమాట. నీకు ప్రతి ఒక్కటి ఫుల్ ట్యాంక్, అవన్నీ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని మీకు చెప్తా. పెట్రోల్ గైస్ మన లైటింగ్ ఎట్లుంది అంటే, మనం కొత్త ఫాగ్ ల్యాంప్స్ అయితే వేయించినాం కదా. సో ఇప్పుడైతే మీకు ఏం కనిపించకపోవచ్చు గోప్రోకి. ఇప్పుడు చూపిస్తా చూడండి. వెహికల్ వెళ్ళిపోవాలని చచ్చిపోతాడా లేకపోతే. నెక్స్ట్ లెవెల్ లైటింగ్, కానీ ఎవరికి ఏం కాకుండా చేయించిన నేను చూపిస్తా అది ఎట్లనో. సో చూడండి ఫస్ట్ లైట్ సెట్టింగ్ అనమాట ఇది మనకి. అండ్ ఇంకొక లైట్ చూపిస్తా. సో ఇది ఫుల్ లైట్ త్రో అనమాట, ఫుల్ క్లియర్గా ఉంటుంది. అసలు చూడు ఎంత క్లియర్ ఉందంటే, రోడ్డు మొత్తం ఫుల్ క్లియర్. సో ఇది బాగుంది. మనం ఇప్పుడు నడుపుకోవడానికి ఇక్కడ వెహికల్స్ వస్తే అక్కడ మనం మార్చుకోవచ్చు. బా రోడ్డు మాత్రం ఎగ్దం కనబడుతుంది. ఇంతకుముందు రోడ్డు ఇప్పటివరకు డామినార్ స్టాక్ లైట్సే యూజ్ చేసిన, ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా మార్పించుకోలేదు. బట్ ఇది చాలా పెద్ద రైడ్ కాబట్టి మనకి చాలా అవసరం ఉంది దీన్ని. సో దాని గురించి నేను మన డబ్బుల గురించి ఆలోచించకుండా మనం అయితే వేయించేసినాం. బాయ్ సిద్ధు. సో అన్న వాళ్ళు మన కోసం 2.5 దగ్గర 3 hours వెయిట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా లేట్ అయింది మాకు కూడా అనుకోకుండా. సో కొంచెం ముందుకెళ్ళి రెస్ట్ తీసుకుంటాం మేము, ఎందుకంటే సిటీలో బాగా వేడిగా ఉంది. కొంచెం ముందుకెళ్ళి సరదాగా కూర్చుంటాం ఒక మంచి హైవే ఎక్కిన తర్వాత. హైవే రూట్కి అయితే ఎక్కేసినాం, సూర్యాపేట అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి మధ్యలో. సో స్టోరీ ఏంటంటే కొంచెం వేడిగా అనిపిస్తుంది, కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి. డిజిట్ గాడికి కూడా తడి క్లాత్ పెట్టాలి, అప్పుడు కొంచెం వాడికి కూల్ అనిపిస్తుంది కింద. సో బెటర్, అప్పుడు మంచిగా మేము చాలా దూరం అయితే ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. వాడు చూడండి నిలబడి చూస్తున్నాడు. ఏంటి డిజిట్, వాడి గాగుల్స్ తీసేసిన, ఎందుకంటే నైట్ విజన్ గాగుల్స్ కావు. సో ట్రాన్స్పరెంట్ అయితే మొత్తం క్లియర్గా కనబడుతుంది. అది ఇప్పుడు పెడితే మొత్తం డార్క్ అయిపోతే వాడు కనబడకపోతే వాడికి బోర్ కొడుతుంది. సో దాని గురించి నేనైతే తీసేసినాం అవి. సో ఇప్పుడు ఒక డాబా దగ్గర వెళ్ళైతే బ్రేక్ తీసుకుందాం, అక్కడ మొత్తం స్టోరీ మాట్లాడుకుందాం. బ్రేక్లో వచ్చేసి నేనేమో కార్డ్ రైస్ తింటున్నా. వాడికి వెళ్ళి వాడు అలా కూర్చున్నాడు, మంచిగా చల్లగా ఉందని చెప్పి. చూడండి బైక్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఏమైంది చెప్పు, దా ఇక్కడ కూర్చో. చల్లగా ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. సో అయితే దీన్ని స్టార్ట్ అయినాం. సో కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా అందుకోవాలి మనం. సో టైం వచ్చేసి 9 అవుతుంది. నాకు తెలిసి ఇంకా కాక 150-160 kilometers ఉంటుంది మనకి హైదరాబాద్. సో ఫాస్ట్గా వచ్చేయాలి, యాజ్ మచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నా టైం వచ్చేసి ఎంత ఇప్పుడు
9 అవుతుంది అనుకో, 9, 10, 11, 12, 12:30, 1 లోపల కొట్టేసేయాలి. సో అప్పుడు రెస్ట్ తీసుకొని మంచిగా ఒక 4-5 అవర్స్ పడుకున్నా కూడా మనకి ఈజీగా మళ్ళీ 5 o'clockకి మొదలైనా మళ్ళీ ఒక 400-500 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే కవర్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ ఒక 300-400 కిలోమీటర్ స్ట్రెచ్ కవర్ చేసినామంటే సరిపోతుంది మనకి. ఈజీగా ఫాస్ట్గా ఢిల్లీ చేరుకుంటాం మనం. మార్నింగ్ అయితే రైడ్ చేయడానికి ఏ ఛాన్సెస్ లేవు, ఏ రైడ్స్ కూడా లేవు మనకి. సో డిజిట్ అయితే కూర్చొని ఉన్నాడు మంచిగా. సో కొంచెం నైట్ విజన్ కదా, క్లియర్గా ఉండకపోవచ్చు. సో గైస్ NH44 మీద ఉన్నా ఇప్పుడు నేను. ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్ వచ్చేసి నాకు 85 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 10:19 అవుతుంది. సో 10:20 అనుకోండి, 12:20 వరకు వెళ్ళిపోవాలి అనుకుంటాను. 11-12 లెట్స్ సీ. చాలా ఇదే స్పీడ్ మెయింటైన్ చూడండి, 80-75, 80-75 అంతే. డిజిట్కి కూడా ఈసారి మనం స్టాండ్ కొంచెం మంచిగా చేసేసరికి, కుషనింగ్ అవన్నీ చేసేసరికి పడుకుంటున్నాడు. నాకు కూడా అదే కావాలి, వాడు రన్నింగ్లో పడుకుంటే బెస్ట్ అని. సో ఎందుకంటే పడుకుంటే వాడికి కూడా మంచిగా రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే తక్కువ ఇప్పుడు స్లీప్, ఈ 2 days కొంచెం స్లీప్ మాకు తక్కువనే ఉంటుంది. దాని తర్వాత మంచిగా ఉంటుంది స్లీప్. ఎందుకంటే ఢిల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఢిల్లీ చేరుకుంటే, అటు వెళ్ళిపోయినామంటే ఎండలను అయితే తప్పించుకొని పోవచ్చు. సో అటైతే అట్లా ప్లాన్ వేస్తున్నాం. లెట్స్ సీ. సో ముందైతే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి మేము 12 అయితే అయింది ఎగ్జాక్ట్గా. సో డిజిట్ గార్డ్ చూడండి, సో తినేసిండు, రెడీ అనమాట ఇక పడుకోవడానికి మేము. సో పడుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఎట్లా అనిపించి మన బ్లాగ్ అయితే కామెంట్ చేయండి. ఇది కొంచెం స్టార్టింగ్ కదా, కొంచెం నైట్ డ్రైవ్లో కొంచెం అంతగానే మేము షూట్ చేయలేదు. బట్ రేపటి నుంచి మన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రెండ్ తీసుకోవాలి, కొన్ని యాడ్ చేసేటివి ఉన్నాయి ఇక్కడ లగేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అంటే దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ఇన్ మోటో.